ఎంతమంది ఉన్నారు ఇట్లా కౌంట్ చేయొచ్చు ఫింగర్స్ మీద. ఇప్పుడు మాకు జాబ్స్ లేవు, మాకు మేము ఇప్పుడు పిహెచ్డి చేసి మేము గ్రూప్ 2 గ్రూప్ 4 జాబ్స్ కి పోవాలా మాలాంటి వాళ్ళు? లేకపోతే మేము ఇప్పుడు బీజేపీ గతంలో ఐ వాంట్ టు సే యూ, బీజేపీ మోడీ ఎంత ఇన్సల్ట్ చేశాడంటే చదువుకున్న వాళ్ళు మిర్చి వేస్తున్నారు, మిర్చి బండి నడుపుకుంటున్నారు అంటే వాళ్ళకి ఉద్యోగం ఉన్నట్టే కదా అని అవమానం చేసిండు. అంటే రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకున్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడింది గతంలో. మరి అలాంటి వ్యక్తిని మన సిగ్గుశరం లేకుండా మళ్ళా ఓటేసి సెంట్రల్ లో అధికారంలోకి తీసుకొచ్చారు అందరు కలిసి. సో ఇప్పుడు అంటే చదువుకున్న వాళ్ళందరూ మరి మిర్చిలు అమ్ముకోవాలా? మీరు ఆలోచించుకోండి. మరి మీరు కూడా ఈ సెంట్రల్ లో బీజేపీ లాగా నియంత పాలన చేస్తారా, లేకపోతే గతంలో బీఆర్ఎస్ లాగా నియంత పాలన చేస్తారా? చేసేసి మమ్మల్ని వాళ్ళు ఎట్లా చేస్తారో మమ్మల్ని లైఫ్ లేకుండా చేసిండ్రు. మీరు కూడా ఆ విధంగా చేయదలుచుకున్నారా? ఏం చేయదలుచుకున్నారో మాకు సమాధానం కావాలి.